70 గజాల ఎప్పుడొస్తే కబ్జా చేసుకుందామనే వాళ్ళకి 70 ఎకరాల భూమి చదువుకుని తన చదువును పక్కన పెట్టి ఒక అడవిని సృష్టించినటువంటి వ్యక్తి. తన సొంత భూమిని ఒక మహారణ్యంగా మార్చిన అసాధారణ సామాన్యుడాయన. వారే సూర్యాపేట జిల్లాకు చెందిన దుశ్చర్ల సత్యనారాయణ గారు. బిఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి బ్యాంకుల్లో ఉన్నతమైన ఉద్యోగాలను సైతం తృణప్రాయంగా వదిలేశారు. కేవలం ప్రకృతిపై ఉన్న మమకారంతో తన వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిని అడవిగా మార్చే సంకల్పం తీసుకున్నారు. 5 కోట్ల మొక్కలను నాటి వాటిని మహావృక్షాలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. కేవలం చెట్లు నాటడమే కాదు, అక్కడ నివసించే మూగజీవాల కోసం 7 చోట్ల కుంటలు తవ్వించి నీటి సౌకర్యం కల్పించారు. ఆ అడవిలో కాసే పండ్ల మీద కేవలం పక్షులకు, జంతువులకు మాత్రమే అధికారం ఉందని నమ్మి వాటిని కనీసం తాకనివ్వని ఓ నిస్వార్థ యోగి ఆయన. చెప్పిన మహనీయులు దుశ్చర్ల సత్యనారాయణ గారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ బ్రహ్మానందం గారు అలాగే అర్జున్ గారి చేతుల మీదుగా ఫెలిసిటేషన్. మన సీతాపయనం ఈవెంట్ సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ నేను